హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజే కిరణ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా! నేను కూడా చాలా బాగున్నాను. అలాగే ఆ దేవుడి దయ వల్ల మనందరం ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ప్రతి ఒక్కరూ అదృష్టం కలిసి రావాలని కోరుకుంటారు. అయితే అదృష్టం కొందరికి మాత్రమే వరిస్తుంది. మన శాస్త్రాల్లో చెప్పబడిన కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే మన తలరాతను మనమే మార్చుకోవచ్చు. అలాగే భర్తల ఆదాయం పెరగాలన్నా, ఇంటి సంపద రెట్టింపు కావాలన్నా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించవలసిన 10 ముఖ్యమైన నియమాల గురించి ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దండి. లైక్ కొట్టండి. డబ్బును దాచే బీరువా విషయంలో ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. నైరుతి మూలలో బీరువా ఉండాలి లేదా ఉత్తరముఖంగా బీరువా ఉండాలి. బీరువాని సరైన దిశలో లేకపోతే ఇంట్లో ఆర్థిక నష్టాలు ఏర్పడతాయి. చాలామంది ఇళ్లల్లో కుబేర యంత్రం ఉంటుంది. సంపదకి అధిపతి కుబేరుడు. కాబట్టి ఇంటి ఈశాన్యంలో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే డబ్బు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. డబ్బు పరంగా మన కుటుంబానికి బాగా కలిసి వస్తుంది. చాలామంది మగవారు భోజనం చేసిన తర్వాత తిన్న ప్లేట్లోనే చేతులు కడుక్కుంటారు. అలా అస్సలు చేయకూడదు. తిన్న ప్లేట్లో చేతులు కడుక్కుంటే లక్ష్మీదేవి అసంతృప్తికి గురి చేస్తుంది. దీంతో మన ఇంటి ఆదాయం తగ్గిపోయి ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది. ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే మన ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. కాబట్టి స్త్రీలు శుక్రవారము పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా ఎండు ద్రాక్షను పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది. చాలామంది జాతకంలో ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూ ఉంటుంది. ఏ పని చేసినా అస్సలు కలిసి రాదు. అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే వినాయకుడి ఫోటోను చూడండి. మన జాతకంలో అదృష్టం పెరుగుతుంది. అలాగే భర్త సంపాదన పెరగాలని కోరుకునే స్త్రీలు మన భర్త పర్సులో ఐదు యాలకులను పెట్టండి. లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా లభించి మన భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది. అలాగే భర్త ఆయుక్షేమం కోసం వివాహమైన ఆడవారు తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు గాజులను లేదా ఎరుపు గాజులను వేసుకుంటే అప్పుడు మాత్రమే భర్త ఆయుష్ పెరుగుతుంది. వివాహమైన ఆడవారు పొరపాటును కూడా మంగళవారము మరియు శుక్రవారం రోజుల్లో మట్టి గాజులను కొనకూడదు. ఈ 2 రోజుల్లో కొత్త గాజులను కొనుక్కుంటే మన భర్త సంపాదన తగ్గిపోతుంది. వివాహమైన స్త్రీలు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకోవాలి. దీనివల్ల భర్త ఆదాయం పెరుగుతుంది. అలాగే పుట్టింటి నుండి పొరపాటును కూడా పచ్చళ్ళు తెచ్చుకోకూడదు. ఇది మన ఇంటికి పేదరికాన్ని తెచ్చిపెడుతుంది. ప్రస్తుత రోజుల్లో ఏ ఇంట్లో చూసినా మనీ ప్లాంట్ మొక్కలు ఉంటున్నాయి. వాస్తు ప్రకారము మనీ ప్లాంట్ డబ్బును ఆకర్షిస్తుంది. కాబట్టి మన ఇంటి ఆగ్నేయ దిశలో పచ్చ రంగు కుండీలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే చాలా మంచిది. ఇంటికి ఆర్థిక పరిస్థితి అంతా మెరుగుపడి అంతా మంచే జరుగుతుంది. అలాగే వ్యాపారం చేసినా బాగా కలిసి వస్తుంది. డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే బీరువాను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో ఒక పసుపు కొమ్మును చుట్టి మన బీరువాలో పెట్టుకోవాలి. లక్ష్మీదేవి అనుగ్రహంతో విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది. ప్రతిరోజు ఉదయం పక్షులకు బియ్యం గింజలు వేయండి. పక్షులకు ఆహారం వేస్తే ఇంట్లో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మన ఇంటిపై దేవతలు అనుగ్రహం ఉంటుంది. ఇంటిని చక్కగా సర్దుకోవాలి. పనికిరాని వస్తువులను వెంటనే తొలగించాలి. ఇంట్లో పాత ఇనుము వస్తువులు ఉంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. కాబట్టి ఇంట్లో ఉన్న పనికిరాని వస్తువులన్నీ తీసేయాలి. వారానికి ఒకసారైనా ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోవాలి. ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ కూడా
బయటకు వెళ్ళిపోతాయి. ప్రతి శనివారం రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ఉద్యోగ సంబంధమైన ఆటంకాలు తొలగిపోతాయి. ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంటే చాలా మంచిది. ఎక్కడైతే ఏనుగు ప్రతిరూపాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది. కాబట్టి మన ఇంటి ఉత్తర దిశలో ఒక చిన్న ఏనుగు విగ్రహాన్ని పెట్టుకోవాలి. వాస్తు ప్రకారము గోమతి చక్రాన్ని చాలా దైవశక్తి ఉంటుంది. పూజ గదిలో గోమతి చక్రాలు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహంతో మన ఇంటికి అంతా మంచే జరుగుతుంది. అలాగే వివాహమైన స్త్రీలు ప్రతి శుక్రవారం రోజున తప్పనిసరిగా కాళ్ళకు పసుపు రాసుకోవాలి. ఇలా కాళ్ళకు పసుపు రాసుకోవడం వల్ల నిండు సౌభాగ్యం ఎప్పుడూ అలా పసుపు రాసుకోవడం వల్ల స్త్రీలు ఎప్పుడు నిండు సౌభాగ్యంగా ఉంటారు. అలాగే ప్రతి శుక్రవారం తప్పనిసరిగా ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాస్తే మన ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. ఇక ఇల్లంతా కూడా ఎప్పుడూ మంచిగా ఉంటారు. కుటుంబంలో అంతా కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా, అలాగే ఆర్థిక సమస్యలు లేకుండా, ఎటువంటి కుటుంబ కలహాలు లేకుండా అందరూ మంచి జీవితాన్ని గడుపుతారు. ఇక వాస్తుశాస్త్రం ప్రకారము భార్యాభర్తలు నిద్రించే దిశను బట్టి కూడా మన ఇంటికి ఐశ్వర్యం కలిసొస్తుంది. వివాహమైన ఆడవాళ్ళు ఎల్లప్పుడూ భర్తకు ఎడమ వైపున పడుకోవాలి. దీనివల్ల జీవితం అంతా సంతోషంగా ఉంటుంది. భర్తకు దీర్ఘాయుషు సిద్ధిస్తుంది. మన ఇంటి సంపద కూడా పెరుగుతుంది. అలాగే భర్త పని మీద బయటకు వెళ్ళిన తర్వాత వెంటనే ఇంటి తలుపులను వేయకూడదు. ఒక 5 నిమిషాలు ఆగి తలుపులు వేసుకోవాలి. అలాగే భర్త బయటకు వెళ్ళిన వెంటనే ఇంటిని ఊడవకూడదు. ఆడవాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తే భర్త చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. మన ఇంటికి నరదిష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా దిష్టి యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి. అలాగే బట్టలు మడత పెట్టేటప్పుడు బట్టలను తలకిందులుగా మడత పెట్టకూడదు. అలా చేస్తే భర్తకు అస్సలు కలిసి రాదట. ఇంట్లో లీక్ అవుతున్న కొళాయిలు ఉంటే వెంటనే బాగు చేయించుకోవాలి. ఇంట్లో ట్యాప్ లీకేజ్ ఉంటే మన ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోతుందట. కాబట్టి నీరు లీకేజ్ లేకుండా చూసుకోవాలి. లేదంటే భారీ డబ్బు నష్టం సంభవిస్తుంది. కాబట్టి ఆడవాళ్ళు ఈ ప్రత్యేకమైన నియమాలను పాటిస్తే, అంటే పెళ్ళైన ఆడవాళ్ళు ప్రత్యేకంగా ఈ నియమాలను పాటిస్తే భర్తకు అదృష్టం కలిసి వచ్చి అనేక మార్గాల్లో ధనం చేకూరుతుంది. ఇల్లంతా కూడా ఇప్పుడు సుఖ సంతోషాలతో మంచి జీవనాన్ని అందరూ గడుపుతారు. ప్రతి ఒక్కరూ అదృష్టం కలిసి రావాలని కోరుకుంటాము కదండి. ఈ చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్న తప్పులు మనం చేయకుంటే అంతా మనకు మంచే జరుగుతుంది. కానీ చాలామంది దేనికైనా టైం రావాలి, మనం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం ఏమీ ఉండదు అనుకుంటారు. కానీ మనం చేయవలసిన పనులన్నీ చేసుకుంటే ఇంట్లో అంతా మంచే జరుగుతుంది. చిన్న చిన్న పొరపాట్ల వల్లే మనం చాలా ఇబ్బందుల్లో పడిపోతూ ఉంటాము. అందువల్ల చక్కగా ఇంట్లో శుక్రవారం రోజు లక్ష్మీదేవి తల్లికి మనకు కలిగినంతలో చక్కగా దీపం, ధూపం, నైవేద్యాలు అన్నీ పెట్టుకుంటే, చెప్పాను కదా, చిన్న బెల్లం ముక్క అయినా లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టి, లేదా పాలు, గోరువెచ్చని పాలు అయినా ఆ తల్లికి మనం నైవేద్యంగా పెట్టుకుంటే అంతా మంచిగా జరుగుతుంది. అన్నీ మనకు ముందే రాసిపెట్టి ఉంటారు దేవుడు. కానీ మనం అడిగితే ఇస్తారేమో అని కొన్ని ఉంటాయి కదా. అందువలన కూడా మనం చిన్న చిన్న పరిహారాలైనా చిన్న చిన్నవైనా పాటిస్తే మన ఇంటికి అంతా మంచిగా జరుగుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.